మ్యాక్సిమం డిజైన్ ఫ్లడ్ వచ్చింది. ఇరవై 21 తారీఖు నాడు ఫస్ట్ డ్యామేజెస్ అంటే కనపడలేదు కానీ సౌండ్ మొత్తం ఫస్ట్ మొదలు 21st నాడు లార్జ్ సౌండ్ చాలా పెద్ద బాంబు పలిగినట్టు సౌండ్ రావడం జరిగింది. అక్కడ ఫస్ట్ సెటిల్మెంట్ సింకింగ్ అప్పుడు జరిగిందన్నది మా అంచనా. చేసినప్పుడు 20 పియర్ మధ్యలో ఉన్న పియర్ మెయిన్ సింక్ సెటిల్ అయింది. దానికి అటువైపు ఇటువైపు కూడా కొంచెం సెటిల్ అయినాయి. ఇది బ్లాక్ నెంబర్ 7లో లెఫ్ట్ సైడ్ అంటే టువర్డ్స్ మహారాష్ట్ర సైడ్ అటువైపు ఉన్న పియర్స్ బ్లాక్ ఇది. ఈ బ్లాక్లో బ్యారేజ్ దాదాపు 1.5 మీటర్స్ సెటిల్ అయింది పియర్ నెంబర్ 20. ఇది మెయిన్ సెంట్రల్ పాయింట్ ఆఫ్ సెటిల్మెంట్. అటు ఇటు ఇంత కాలేదు కానీ కొంచెం అవి కూడా సెటిల్ అయినాయి. స్లాబ్స్ పారావేట్ అన్నీ కూడా దాంతోపాటు కొంచెం సెటిల్ అయినాయి. ఇమ్మీడియట్గా కానీ కొందరు చూసినారు జనాలు, అప్పుడే అంత గందరగోళం అయిపోయిండే. అప్పుడే చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా డిపార్ట్మెంట్ వాళ్ళు L&T వాళ్ళు అన్నీ కూడా ఆ డీటెయిల్స్ వివరాలు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఇది జరిగిన వెంటనే విదిన్ 3 days లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ 24 నాడు ఫస్ట్ టైం మన సైడ్కి రావడం జరిగింది. సార్ ఇమ్మీడియట్ గా రియాక్షన్ మీ డిపార్ట్మెంట్ సైడ్కి వెళ్ళి ఏదో కుట్ర దాగి ఉందని కూడా స్టేట్మెంట్ వచ్చింది. అవును, అది కూడా ఒక అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ బాంబ్ బ్లాస్ట్ అప్పుడు అది ఇది ఇక్కడేమైనా అది కూడా ఏమైనా ఉందా అని అదొక అనుమానం పెట్టిండ్రు. చాలా అది కూడా కోట్ చేయండి మీరు. డౌట్ ఉండే అని మీరు కోట్ చేస్తే పబ్లిక్ విల్ నో. ఫస్ట్ టైం విన్న చప్పుడు బాంబు మోత మాదిరి చప్పుడు విని అటువంటిది కూడా ఏమైనా ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. అది కూడా ఇన్వెస్టిగేట్ చేయండి అన్నారు. పోలీసు వాళ్ళకు కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది.